क्या बोलो तो सुन लो, लाइट बिल मान लो खामोश आप भी ऑनलाइन ये तो बड़ी होती है तुम्हें हमेशा तुम गाली कहीं को दिया कभी आप ऐसी बात करें मेरे से तुम मेरे से करे ऐसी बात मैं नहीं करा ये तो कैसा सुनो। मारा फिर मेरे को सुनने की जरूरत नहीं है जी वो- क्या बोलो तो सुन लो, लाइट बिल मान लो बढ़िया। खामोश आप भी ऑनलाइन ये तो बड़ी होती है तुम्हें हमेशा तुम गाली कहीं को दिया कभी आप ऐसी बात करें मेरे से तुम मेरे से करे ऐसी बात मैं नहीं करा ये तो कैसा सुनो। मारा फिर मेरे को सुनने की जरूरत नहीं है जी నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న రోజు రోజుకి తెలంగాణలో ఏం జరుగుతుంది విధులు నిర్వహిస్తున్నటువంటి మరి తెలంగాణ కరెంట్ డిపార్ట్మెంట్ అంటే 24 గంటలు వానొచ్చినా వర్షం వచ్చినా ఎప్పుడు కరెంట్ లేకున్నా మనకు కావాల్సినటువంటి వస్తువు ఏదైనా ఉందంటే కరెంటు మాత్రమే మరి రెగ్యులర్గా ఈ కరెంట్ని యూజ్ చేసుకొని నార్మల్గా అయితే బిల్లులు చాలా మందివి బ్యాలెన్స్ ఉంటాయి మరి ఆ బ్యాలెన్స్ కోసం రెగ్యులర్గా ఫోన్ చేసి అన్న మీ యొక్క బిల్లు ఉంది దయచేసి పే చేసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ పే చేయండి అని చెప్పేసి అడగడమే తప్ప అడిగితే మరి నీకు నన్ను అడిగే దమ్ముందా అని చెప్పేసి మరి తెలంగాణ కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మరి లైన్మెన్స్ కావచ్చు మరి విధి నిర్వహిస్తున్నటువంటి మరి ఉద్యోగులపైన దాడి చేయడం జరిగింది మరి ఎక్కడ అంటే పూర్తి వివరాలు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే మీ పేరు దేవ్ దేవ్ అన్న ఏం చేస్తుంటావే నేను అసిస్టెంట్ లైన్ మ్యాన్ మల్లాపూర్ మల్లాపూర్ అసిస్టెంట్ Assistant line. ఎన్ని రోజులు జాబ్ చేయబట్టి ఒక 2020లో వచ్చాను 2020లో వచ్చాను ఇక్కడికి అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను. ఏం జరిగింది మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చినావు నేను మార్నింగ్ 9:30కి డ్రీమ్ ఇంక్లూకి వెళ్ళాను. డ్రీమ్ ఎన్క్లేవ్ షరీఫ్ నగర్ దగ్గర డ్రీమ్ ఇంక్లూకి వెళ్ళాను. అక్కడ బకాయి బిల్లు ఉండే అంటే బిల్లులు కొట్టుకుంటా అక్కడికి వెళ్ళాను. ఏదైతే పెండింగ్ బిల్లు ఉన్నాయో అవి డిస్కనెక్ట్ చేసుకుంటా వెళ్తున్నాను. వాళ్ళది కూడా 8,000 చేంజ్ 8 months అవుతుంది. డిస్కనెక్ట్ చేశాను. డిస్కనెక్ట్ ఎప్పుడు అంటే 9:30కి అట్లా చేశాను. అటు నుంచి మార్నింగ్ అక్కడ కంప్లీట్ చేసుకుని అమెరికన్ టౌన్షిప్ వచ్చాను. అమెరికన్ టౌన్షిప్ లో బిల్లులు కొడుతున్నా. అయితే ఎక్కడ ఉన్నావు అని ఫోన్ చేసి ఇక్కడ ఉన్నా అని చెప్పాను. అయితే కరెంట్ కట్ చేసినావు అంటే అవును అని చెప్పాను. ఎందుకు కట్ చేసినావు అంటే కరెంట్ బిల్లు పెండింగ్ ఉంది కదా. ఒకవేళ కరెంట్ కట్ చేయక ముందు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇంతకు ముందు ఒక 5-6 సార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. లాస్ట్ ఎండింగ్ లో ఈ మంత్ ఎండింగ్ లో కూడా 28-30 అట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అయినా 8 months నుంచి చెప్తూనే ఉన్నాను కట్టట్లేదు, కట్ చేస్తున్నాం వేసుకుంటున్నారు, అదే పరిస్థితి ఉంది. అంటే మీరు కట్ చేస్తారు వాళ్ళ తర్వాత కనెక్షన్ వేసుకుంటున్నాను. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నావు అని అన్నాడు. అమెరికన్ టౌన్షిప్ లో ఉన్నా అని చెప్పాను. అక్కడికి వచ్చి ఎందుకు కట్ చేసినావు, నీకు రైట్స్ ఏముంది, మాకు చదువు బయటకు చదువు అనుకుంటా అక్కడికి వచ్చిండు. ఎవరిని నానా బూతులు తిట్టుకుంటూ వచ్చాడు. అయితే ఎవరిని తిడుతున్నావు అని చెప్పిన. తెరకు గాలి తెరవు అని అన్నాడు. కాయ అన్నాడు. అమెరికన్ టౌన్షిప్ అక్కడికి రావని చెప్పాను. సరే ఇక్కడికి రావని చెప్పిన. అయితే గ్యాదరింగ్ చేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత వచ్చిండు. ఒక 10 మంది బాయ్స్ తీసుకొచ్చి 10 మందిని తీసుకొని 2-3 బండ్లు వేసుకొని వచ్చారు. వచ్చి మాట్లాడారు గుట్లా లేదు, గల్ల పట్టుకొని ఇట్లా కొడతానే ఉన్నాడు. ఇంకా బాబు ఉన్నాడు, మావాడు కూడా ఉన్నాడు, మామూడు కూడా ఉన్నాడు. ఇంకా అత్తల్నే నేను అక్కడ నిలబడి ఆడు 3 బైక్ మీద వేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు నీ మీద దాడి చేసి మరి హాస్పిటల్కి వెళ్ళినావా? హాస్పిటల్కి వెళ్ళిన హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్. మరి ఏం న్యాయం కొడుతున్నావు? అందరికి నా లేక ఎవరికి జరగవద్దు అనుకుంటా చెప్తున్నాను. చూసిరు కదా పరిస్థితి ఇది. ఏదైతే మరి తను వాడుకున్నటువంటి కరెంటు బిల్లులో భాగంగా మరి బిల్లు కట్టలేదు అని అడిగినందుకు మరి బకాయిలు ఉంటే ఎవరైనా కూడా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనంతరం కట్ చేసేది అయితే అది రూలే ఉంది, అవునా? ఆ రూల్లో ప్రకారంగా తన డ్యూటీ మాత్రమే నిర్వహించాడు. కానీ ఈ విధంగా దాడి చేయడం అనేది ఎంతవరకు? మరి తనతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. బ్రదర్ నీ పేరు? సాయి కుమార్. ఏం చేస్తుంటావు ఇక్కడ? ఈ దాడి జరిగినప్పుడు మీరేమన్నా అక్కడ ఉన్నారా? పక్క గల్లీలోనే ఉన్నా. అప్పుడే వచ్చేసిన రాగానే 3 బండ్ల మీద గెలిచి ముగ్గురు దిగిరాలి. 9 మంది దాకా ఉండాలి. దిగిర్రు. ఈయన దగ్గరికి గెలిచి కటింగ్ ప్లేయర్ కూడా తీసుకురు. వచ్చారు, 2 పట్టుకురు. ఏమైంది అనగానే కాలర్ పట్టుకుని గమ్మని కొట్టేసారు. కొట్టంగానే ఇట్లా ఆన్ డ్యూటీలో ఉన్నాడు, కొట్టొద్దని నేను చెప్తానే ఉన్నా. కొట్టేసారు. మళ్ళా 9 మందిలో 3-4 ఈయన పట్టుకురు. నేను సమీర్ భాయ్ ఉండే ఇక ఆపినాం. మళ్ళీ రాళ్ళు అవి తీయగానే ఊరికి నేను ఏమో పిఎస్కి వచ్చిన. పిఎస్ రాగానే సార్లు పిఎస్ నుంచి 2 జవాన్ని పంపించి రాడా. అంతలో వాళ్ళు పారిపోయారు. ఈ
ఇది. ఎందుకంటే అక్కడ దాడి చేసిరు, అక్కడ నుంచి అయితే పారిపోయారు. మళ్ళీ ఏదైతే దాడి జరిగినటువంటి వ్యక్తులు వాళ్ళ టీం వీళ్ళంతా కూడా ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వ్యక్తులు. మరితో పాటు మరి సీనియర్ పర్సన్. అన్న నీ పేరే? నా పేరు కుమార్ అండి. నేను ఇక్కడ బాలాపూర్ సెక్షన్ లో లైన్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను. ఓకే. మాకు రెగ్యులర్ గా మా విధి నిర్వహణలో భాగంగా ఎవరైతే మేము బిల్లులు కట్టిన వాళ్ళ యొక్క కనెక్షన్ మేము తీసివేయాల్సి వస్తుంది. అందులో భాగంగా మా మిత్రుడు ఆ దేవ యొక్క కనెక్షన్ తీసివేయడం జరిగింది. తీసివేంత మాత్రం వాళ్ళు వచ్చి మా దేవ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి అతను నానా బూతులు తిట్టుకుంటా ఈ విధంగా చేస్తే మేము ఇక్కడ విధులు కూడా మేము సరిగా మేము చేయలేకపోతాం. అంటే మాకు ఇక్కడ భద్రత లేకుండా ఉంటుంది. కావున దయచేసి మాకు మా అధికారులు కూడా వినిపించడం జరిగింది. ఎమ్మడే మా ఏడి గారు, ఏ గారు వీళ్ళందరూ రావడం జరిగింది. దాంతోపాటు పిఎస్ లో కూడా మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మడే వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయగలరు. ఇటువంటిది మళ్ళీ ఎప్పుడు ఇటువంటిది జరగకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. రైట్. మరి చూసిరు కదా, ఏది ఏమైనా విధులు నిర్వహిస్తున్నటువంటి మరి తెలంగాణ డిపార్ట్మెంట్ కి సంబంధించి కరెంట్ వీళ్ళకి ఒక లైఫ్ కి గ్యారంటీ కూడా లేదు. ఎప్పుడు వర్షం వచ్చినా ఏది వచ్చినా కూడా ఫస్ట్ స్పందించే వ్యక్తులు ఎవరు ఉన్నారంటే కరెంట్ డిపార్ట్మెంట్ మాత్రమే. అలాంటి వ్యక్తుల పైన దాడి చేసిన పైన ఈ దుండగుల పైన మరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 8 మంది ఎవరైతే దాడి చేసిరో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి వీళ్ళందరూ మరి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా సేఫ్ సెక్యూరిటీ అంటే మరి డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా మరి ఐడెంటిటీ కార్డ్స్ ఏర్పాటు చేసి వాళ్ళ పైన మళ్ళొకసారి చేలు వేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారు.